పోలవరం జిల్లా రేపాక గిరిజన ఆశ్రమ పాఠశాలలోని అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాలలోని విద్యార్థులు వెట్టి చాకరీ చేస్తున్నట్లు ఆరోపణలు వెలువరిస్తున్నాయి. ఇక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించుకుంటున్నారు. వాలీబాల్ కోర్టు కోసం అడవిలోని మొద్దులు విద్యార్థులతోటి నరికి వారితోనే పాఠశాలలకు మోపిస్తున్నారు. పాఠశాలలోని హెచ్ఎం, వార్డెన్ తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు చదువు కోసం పిల్లలను పాఠశాలకు పంపిస్తే మొద్దులు మోపించడం ఏదంటూ ప్రశ్నించారు. ఇక జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో మొద్దులు మోపించడం నేరమని, విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కోనవరం మండలం రేపాక గ్రామం రేపాక ఆశ్రమ గిరిజన బాలుర ఆశ్రమ స్కూల్లో పిల్లలతోటి బరువైన పనులు, కష్టతరమైన పనులు చేస్తున్నారనేది నేను మీడియా ద్వారా తెలుసుకోవటం, విజువల్స్ కూడా చూడటం జరిగింది. పెద్ద పెద్ద మొద్దులు, ఒక 10 అడుగు 5 మీటర్ల పొడవున్న, అడుగు వెడల్పున్న చెట్లతో వాళ్ళని అడవులోంచి నరికించి తీసుకురావటం అనేది చట్టవిరుద్ధం. దీని మీద శాఖాపరమైన ఎంక్వైరీకి కమిషను ఆదేశాలు జారీ చేస్తుంది. డెఫినెట్గా ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకుండా పిల్లల పక్షాన కమిషన్ ఎప్పుడు సీరియస్గానే నిలబడుతుంది. ముఖ్యంగా ఆశ్రమ స్కూల్ కానీ అందరికీ చెప్పేది ఏంటంటే 18 ఇయర్స్ లోపు ఎవరిని పిల్లల్ని పని చేయించకూడదు. 14 సంవత్సరాల లోపు అసలే చేయకూడదు. 14 నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్ళ ఇంటిలో చిన్న చిన్న అవసరాల కోసం, చిన్న స్కిల్స్ నేర్చుకోవడం కోసం సొంత షాపుల్లో కానీ ఇది కానీ చిన్న పనులు సింపుల్గా పనులు చేయించడమే తప్ప స్కూల్లో కూడా క్లీనింగ్ చేయించుకోవటము, ఇట్లాంటి శుభ్రత, మొక్కలు వేయటము, కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ లాంటివి చేసుకోవడం అనేది తప్పులేదు. కానీ ఇటువంటి భారీ ఎత్తున గొడ్డలతో, కత్తులతో నరికే చెట్లు నరికించడం, తీసుకొచ్చి మళ్ళీ మోయించడం అనేది చట్టపరంగా నేరము. అటువంటి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆశ్రమ పాఠశాల, రేపాక ఆశ్రమ పాఠశాల హెచ్ఎం మీద, వార్డెన్ మీద కూడా చర్యలు, ఎంక్వైరీ రిపోర్ట్ని మేము ట్రైబల్ వెల్ఫేర్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కమిషన్ కోరుతా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. నెక్స్ట్ విజిట్లో కూడా